హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం హుండై వెన్యూ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు హర్యానా కార్ తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇప్పుడు మన ముందున్న కారు చూసుకున్నట్లయితే హుండై వెన్యూ ఎస్ వేరియంట్ అండి. హుండై వెన్యూ ఎస్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2019 మోడల్ అండి. 2034 దాకా RC వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 43,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ సింగిల్ ఓనర్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఢిల్లీలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. NOC ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. 43,000 తిరిగినటువంటి కార్ అండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కార్ అయితే వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే ఇంజన్ హెడ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఇక టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90 నుంచి 100% కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ అన్యూజ్ అండి. 100% అయితే ఉందండి. మైలేజ్ విషయంలో కూడా దాదాపు మంచి మైలేజ్ అయితే వచ్చింది. 1 లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా 20 నుంచి 22 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. కీస్ చూసుకున్నట్లయితే ఫ్లిప్ కీస్ ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS అయితే ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కారు బాడీ పరంగా సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా కారు కలర్ వచ్చేసి బ్లూ కలర్ కాదండి. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్ అప్లు బంపర్కి అయితే కామన్ అండి. కారు బాడీ పరంగా 100కి 100% నాన్ యాక్సిడెంట్ కాదు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్న రైట్లో ఉన్నటువంటి 3, లెఫ్ట్లో ఉన్నటువంటి 3 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి డెన్స్ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. కారు బాడీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి. మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 6,95,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు 6,95,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. NOC ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి. హుండై వెన్యూ ఎస్ వేరియంట్ బ్లూ కలర్ కార్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే LED DRLs అయితే ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఎస్ వేరియంట్ అండి. చూడొచ్చు, కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ లుక్ అండి. లెఫ్ట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గా అయితే వేయించారు. సెకండ్ టైం వేపించినటువంటి టైర్స్. అలాగే రిమ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90 నుంచి 100% టైర్ అయితే ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అలాగే డీఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది
చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది. అలాగే 100కి దాదాపుగా 90 నుంచి 100% టైర్ ఉందండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా చూడొచ్చండి పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి. అలాగే కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఈ కార్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూడొచ్చు 2 కీస్ అయితే ఫ్లిప్ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఒక్కసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. 2 వేలతో తిప్పేటట్టుగా స్టీరింగ్ అయితే ఉంది. హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. రీడింగ్ చూడొచ్చండి 43,183 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది. చిల్డ్ ఏసీ. గేర్స్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కార్ అయితే వస్తుందండి. యావరేజ్ మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వచ్చిందండి. గేర్స్ చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. 100కి 80% సీట్ కవర్. అలాగే హామ్ రెస్ట్ ఉందండి. డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది. దాదాపుగా కొత్త కార్ అన్నట్టు ఇది. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకాలు కానీ అయితే లేవండి. అలాగే బానెట్ కొలదబయ్య వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి 80% అయితే ఉన్నాయి. అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి. బూట్ స్పేస్ కూడా మీకు మంచి లగేజ్ అయితే పట్టిద్దండి. స్పేషియస్గా అయితే ఉంటుంది బూట్ స్పేస్ కూడా. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ బాడీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. పర్ఫెక్ట్గా ఉంది. బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. బూట్లో కూడా స్టెప్నీ టైర్ దాదాపుగా 90 నుంచి 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు ఆయిల్ చుక్కలు ఏం లేవండి. ఇంజన్ నెంబర్ 1గా అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. చాలా స్మూత్గా కూడా అయితే ఉందండి. ఎక్బార్ రేస్ దేదో గాడికు और एक बार दे दो ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఎక్బార్ ఇంజన్ బంద్ కరో భయ్యా. అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. ఎక్బార్ గాడి స్టార్ట్ కరో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. గాడి బంద్ కరకే బాహరావ్. 2019 హుండై వెన్యూ ఎస్ వేరియంట్ అండి. ఫస్ట్ ఓనర్ కారు. 43,000 తిరిగిందండి. ఇన్సూరెన్స్ ఒకటి లేదు. మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కారు కాస్ట్ 6,95,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్. జై హింద్.